హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం మన తెలుగు యువత యొక్క గొప్పతనం మాట్లాడుకుందాం. మీరు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళో కాదు, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో లెట్స్ స్టార్ట్. మన తెలుగు స్టేట్స్ లో ప్రాస్టిట్యూషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గత 5 సంవత్సరాలుగా చాలా దారుణంగా పెరిగిపోతుంది. ఇలా ఈ లిటరసీ రేట్ తగ్గడం వల్ల ఒళ్ళుమయ్యే పని లేక తిన్నది సరిగ్గా లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో స్క్రీనింగ్ టైం ఇంక్రీజ్ చేస్తూ ఏం చేయాలో తెలియక పనికిరాని ఫ్యాన్ వార్స్, ఉపయోగం లేని ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్విట్టర్ లో MTU SPU అని చాలా దారుణంగా ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో సామాన్లు బాగుండాలంటే అని చెప్పి ట్రెండ్ క్రియేట్ చేసి ఆ ఆంటీని వైరల్ చేసేసారు. ముందు ఈ MTU SPU ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. మనుషులు ఎంతకంటే నీచంగా ఉండరు అని అనుకున్న ప్రతిసారి మన తెలుగు యువత ప్రూవ్స్ మీ రాంగ్. విషయం ఏంటంటే ట్విట్టర్ లో ఇప్పుడు అదే X అని పిలుచుకుంటున్నారు. ఇందులో ఒక పనికిమాలిన ఎదవ MTU SPU అని చెప్పి పోల్ పెట్టి స్టార్ట్ చేశాడు ఈ ట్రెండ్ ని. ఈ MTU SPU అంటే మాక్సిమం అందరికీ బాగా తెలిసే ఉంటది. సో ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ దిస్ గైస్. ఈ ట్రెండ్ లో 2 హీరోయిన్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ యూరిన్ ని తాగడానికి మీలో ఎంత మందికి ఇష్టం అని చెప్పి పోల్ క్రియేట్ చేశారు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే మళ్ళీ దానికి కూడా ఫ్యాన్స్, లైక్ కొంతమంది MTU ఫ్యాన్స్ అని, మిగిలిన వాళ్ళు SPU ఫ్యాన్స్ అని. ఒక పబ్లిక్ డొమైన్ లో ఇలాంటి ఒక యూజ్లెస్ ట్రెండ్ క్రియేట్ చేసి మన గొప్పతనం దేశం అంతా చాటి చెప్పి అంత పనికిమాలిన మనుషులు ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. ఇలాంటి ఒక వరస్ట్ ట్రెండ్ లో కేవలం యూజర్సే కాదు, చాలా మీమ్ పేజెస్ అండ్ ఆ పేజెస్ యొక్క అడ్మిన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటివి చేస్తే అన్ని మీమ్ పేజెస్ పై ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. చేసేది ఒక్క మీమ్ పేజ్ అయినా మిగిలిన మీమ్ పేజెస్ పైన అండ్ క్వాలిటీ కంటెంట్ ఇచ్చే వాళ్ళపై కూడా ఇంపాక్ట్ పడుతుంది. జనరల్ గా మీమ్ పేజెస్ అంటే ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ సొసైటీలో కొంచెం రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ మన తెలుగు యువత ఎంతలా దిగజారంటే ఒక అమ్మాయిని ఇంతలా ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ యాక్ట్రెస్, జస్ట్ ఇమాజిన్ యువర్ మదర్ అండ్ సిస్టర్. అప్పుడైనా మన బతుకు సిగ్గు వేస్తుందేమో. మనం ఒకరిని అంత ఈజీ కాదు మనకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే తీసుకోవటం. ఈ సామాన్ల గోల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పూర్ ఆంటీ వీడియో తీస్తూ తనకి లైక్స్ రావట్లే అని చెప్పి తన బాధ ఆర్ ప్రాబ్లం వాట్ ఎవర్ తను షేర్ చేసుకుంటుంది. దానికి రియాక్ట్ అవుతూ ఒక క్రాస్ బ్రీడ్ గాడు లైక్లు కావాలంటే సామాన్లు బాగుండాలంటే అని చెప్పి ఒక వీడియో చేశాడు. వాడికి ఈ లాక్డౌన్ బ్యాచ్ అంతా సపోర్ట్ చేసి ఆ సామాన్లు అనే వాడిని చాలా పాపులర్ చేసేసారు. పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకేది. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే వీడున్నారు కదా, ఎవడైతే పోలీస్ కేసు పెట్టాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే అని అన్నాడో వీడికి పోలీసులన్నా లా అన్న భయం భక్తి రెండూ లేవు. పోలీస్ కేసు పెడతా అన్నప్పుడు కనీసం డిపార్ట్మెంట్ కైనా రెస్పెక్ట్ ఇచ్చి మూసుకొని కూర్చోవాలి. వీడి ధైర్యం ఏంటంటే వీడిని ఎవడో ఏం పీకలేరు అని అనుకుంటున్నాడు. వీడి వాటం చూస్తేనే దెయ్యాలకి దెబ్బేసే వాళ్ళ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదులేండి. అయ్యో మా సామాను బానే ఉన్నాయి కదా. పాపం ఈ పూర్ ఆంటీ ఫస్ట్ లో సామాన్లు అంటే కిచెన్ లో యూజ్ చేసే వెసల్స్ అనుకున్నారు. ఆ తర్వాత లేట్ గా అర్థమైంది వాడు ఆబ్జెక్టిఫై చేసి వేరే ఉద్దేశంతో అన్నాడని. ఈవిడిదేం తప్పు లేదనట్లేదు, ఈవిడి మరీ వజ్రం. మనం అంతా ఈ వర్డ్స్ కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడకూడదని స్టాండ్ తీసుకుంటే ఈవిడ మాత్రం ఇదే అవకాశం ఎలాగోకలాగా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో అదే సౌండ్ కి రీల్స్ చేస్తూ డాన్సులు వేస్తుంది. అలా ఉంటది, అంత రేంజ్ లో ఉంటాను నేను. ఇట్స్ హర్ చాయిస్. మాకెందుకు కొడతారు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే. సచిన్ శవంలా ఉన్నావు నువ్వు మాట్లాడుతున్నావు అక్క సామాన్ల గురించి. సామాను బాగుంటే ఒక సామెత ఉందండి, ఆడదానికి ఆడదే శత్రువు అని. అక్కడ అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తున్నారని తెలిసినా మీరు కూడా అదే రిపీట్ చేస్తున్నారు చూడు, అది మీ గొప్పతనం. నీ సామాను గోలేని ఇన్స్టా తీస్తే చాలు నీ సామాను గోలే వస్తుంది. ఈ సామాన్ల గోల పక్కన పెడితే ముందు నువ్వు పళ్ళు సరి చేసుకొని రా అక్క, ఏదో పేలగొంత వేసుకొని. మాకెందుకు కొడతారులే లైకులు? ఏసీలో కూర్చునే వాళ్ళకి, కారులో తిరిగే వాళ్ళకి కొడతారు లైకులు. మీకు లైకులు రావాలంటే సామాన్ బాగుండాలంటే. చీదినమ్మ జీవితం లైకుల కోసం వ్యూస్ కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారు అన్నమాట. ఆంటీ వైరల్ అయ్యిందో లేదో వెంటనే వరుస పెట్టి రీల్స్ చేసి వాడుకొని దొబ్బుతున్నారు. అంతేగాని దాని అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనే ఆలోచనే లేదు. అయినా వీళ్ళకి తెలియదు అనుకోవడం మన అమాయకత్వం. కమెంట్స్ చూస్తారు కదా, ఆ చూసిన కమెంట్స్ ని పట్టించుకుంటే ఇలా క్రింజ్ క్రియేట్ చేసి జనాలను దొబ్బరు. అంటే అది నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే. బాగుండాలా? ఎవరురా నువ్వు? కొత్తలే సరే చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే. అక్కడ చెబుతున్నా, ఇదే చెప్తాం నేను. ఫస్ట్ లో ఎవరు అలా అన్నావు ఇలా అన్నావు అని చెప్పి చాలా సీరియస్ అయిపోయావు. తీరా రీచ్ వచ్చాక అదే అలుసుగా తీసుకుని దానిపైన వీడియోస్ చేసుకుంటున్నావు. సిగ్గుండాలి కొంచెమైనా.
నాకెందుకు కొడతారులే లైకులు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. పాజిటివ్ గానో నెగిటివ్ గానో మీకు కావాల్సిన రీచ్ మీకు కావాలంతే. ఎవరు ఎలా చూసినా ఎవరు ఏమనుకున్నా అనవసరం. దేవుడా ఎందుకయ్యా ఇలాంటి రిగిల్సే నాకు వస్తున్నాయి. సామానే వస్తుంది నాకు రే కల్లో సామానే వస్తుంది. సామానంటీ అంటున్నారు నా కల్లో. అలాగే ఉంటది మరి. వైరల్ అయిపోవాలనే క్యూరియాసిటీతో తెగ ఎంకరేజ్ చేశారు కదా అందరినీ. ఇప్పుడు ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సోషల్ మీడియా అనేది ప్రాపర్ గా యూస్ చేసుకోవడానికి, అంతేగాని ఇలా రీచ్ కోసం దిగజారి చెత్త పనులు చేయడానికి కాదు. ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి. సో బియాండ్ ద లిమిట్స్ మనం వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. దీని వల్ల సొసైటీకే ప్రమాదం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.